హాయ్ గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో బైనరీ నెంబర్ సిస్టమ్ గురించి ఏంటో తెలుసుకుందాం. మనం ఇప్పుడు దాకా డెసిమల్ నెంబర్ సిస్టమ్ని మాత్రమే చూసుంటాం. లైక్ 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్, అలా ఇన్ఫినిటీ నెంబర్స్ వరకు ఉంటాయి. మనం సరిగ్గా గమనిస్తే ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో కొన్ని కామన్ నెంబర్స్ ఉంటాయి. అవేంటంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ 10 నెంబర్స్ని యూస్ చేసుకుని మనం డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ని మనం క్రియేట్ చేస్తాము. అవే మనం ఇందాక చూసిన డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ఇన్ఫినిటీ నెంబర్స్. ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ని బేస్ 10 నెంబర్ సిస్టమ్ అని కూడా అంటాము. ఎందుకంటే దీనికి ఓన్లీ 10 యూనిక్ డిజిట్స్ ఉన్నాయి. అవే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫర్ సపోజ్ 8208 అనే ఒక 4 డిజిట్ నెంబర్ తీసుకుంటే ఈ నెంబర్లో ప్రతి డిజిట్కి ఒక ప్లేస్ వాల్యూ ఆర్ పొజిషనల్ వాల్యూ అనేది ఉంటుంది. లైక్ రైట్ సైడ్ ఉన్న 8ని యూనిట్స్ ప్లేస్ అంటాము. అలాగే నెక్స్ట్ ఉన్న 0ని టెన్త్స్ ప్లేస్ అంటాము. నెక్స్ట్ ఉన్న 2ని హండ్రెడ్స్ ప్లేస్ అంటాము. అండ్ లాస్ట్లో ఉన్న 8ని మనం థౌజండ్స్ ప్లేస్ అంటాము. మనం సరిగ్గా చూస్తే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ప్లేస్ వాల్యూ అనేది పెరుగుతుంది. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ప్లేస్ వాల్యూ అనేది తగ్గుతుంది. సో దీన్ని మనం బేస్ 10 నెంబర్ సిస్టమ్ ఆర్ డెసిమల్ నెంబర్ సిస్టంలో రీప్రజెంట్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ 10⁻0 అంటే 1, 10⁻1 అంటే 10, 10⁻² అంటే 100. ఇవన్నీ కామన్గా మ్యాథమెటిక్స్లో మనం చూసినవే. మనం సరిగ్గా చూస్తే మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నప్పుడు వాల్యూస్ అనేవి పెరుగుతున్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తుంటే వాల్యూస్ అనేవి తగ్గుతున్నాయి. ఈ రిప్రజెంటేషన్ మనకి మ్యాథమెటిక్స్లో ఉన్న నెంబర్ లైన్ సిస్టమ్కి ఉల్టా ఉంటుంది. ఇప్పుడు ఈ రీప్రజెంటేషన్ని బేస్ చేసుకుని డెసిమల్ నెంబర్స్ ఎలా క్రియేట్ అవుతాయో చూద్దాం. ఇందాక చూసిన 8208 అనే ఈ 4 డిజిట్ నెంబర్ని రైట్ సైడ్లో ఉన్న 8ని 10⁻10తో మల్టిప్లై చేసి అండ్ దాని పక్కన ఉన్న 0ని 10⁻1తో మల్టిప్లై చేసి నెక్స్ట్ ఉన్న 2ని 10⁻2తో మల్టిప్లై చేసి అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న 8ని 10⁻3తో మల్టిప్లై చేసి ఆ మల్టిప్లై చేసిన వచ్చిన వాల్యూస్ని మనం యాడ్ చేస్తే వచ్చే వాల్యూవే 8208. ఇందులో కూడా ప్రతి ఒక్క డిజిట్ని వాటి ప్లేస్ వాల్యూస్తోనే మనం మల్టిప్లై చేసాము. ఈ డెసిమల్ నెంబర్స్ అన్నీ మన కంప్యూటర్ సిస్టమ్ బైనరీ నెంబర్స్తోనే స్టోర్ చేసుకుంటాయి. డెసిమల్ నెంబర్స్ ఒకటే కాదు, మనం చూసే ఆల్ఫాబెట్స్, ఇమేజెస్, వీడియోస్ అండ్ ఆడియో, ఈ డేటా అన్నీ మన సిస్టమ్ బైనరీ నెంబర్స్లోనే డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. మనకి డెసిమల్ నెంబర్ సిస్టంలో 10 యూనిక్ డిజిట్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే బైనరీ నెంబర్ సిస్టమ్కి 2 యూనిక్ డిజిట్స్ ఉంటాయి. అవే 0 అండ్ 1. అందుకే దీనిని బేస్ 2 నెంబర్ సిస్టమ్ అని కూడా అంటారు. మనం ఇందాక చూసిన బేస్ 10 నెంబర్ సిస్టమ్ ఆర్ డెసిమల్ నెంబర్ సిస్టంలో బేస్ వాల్యూ 10 ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ బేస్ 2 నెంబర్ సిస్టమ్ ఆర్ బైనరీ నెంబర్ సిస్టంలో బేస్ వాల్యూ అనేది 2 ఉంటుంది. ఇప్పుడు మనం ఒక డెసిమల్ నెంబర్ని బైనరీ నెంబర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సపోజ్ 5 అనే ఒక నెంబర్కి బైనరీ ఈక్వివాలెంట్ నెంబర్ అనేది 101. అది ఎలా వచ్చిందో చూద్దాం. డెసిమల్ నెంబర్ని బైనరీ నెంబర్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క డెసిమల్ నెంబర్ని 2తో డివైడ్ చేయాలి. ఎందుకంటే బైనరీ నెంబర్స్కి బేస్ వాల్యూ 2 కాబట్టి. ఇప్పుడు 5ని 2తో డివైడ్ చేస్తే మనకి 2 అనేది కోఎఫిషియంట్ వస్తుంది. ఎందుకంటే 5 అనేది 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వదు. కాబట్టి దీన్ని మనం దాని యొక్క నియరెస్ట్ నెంబర్ 4 అనేది ఎగ్జాక్ట్గా 2తో డివిజిబుల్ అవుతుంది. సో మనకి 2 అనేది ఇక్కడ కోఎఫిషియంట్ అండ్ మిగిలిపోయిన ఆ 1 అనేది రిమైండర్. సో మనకి ఏదైనా ఒక నెంబర్ని 2తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ అనేది 1 ఆర్ 0 వస్తుంది. ఒకవేళ ఆ నెంబర్ ఈవెన్ అయితే 0 అనేది రిమైండర్ వస్తుంది. అదే ఒకవేళ నెంబర్ అనేది ఆడ్ అయితే 1 అనేది రిమైండర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన కోఎఫిషియంట్ 2ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తే మనకి 1 అనేది కోఎఫిషియంట్. ఎందుకంటే 2 అనేది 2తో ఎగ్జాక్ట్గా 1 టైం డివిజిబుల్ అవుతుంది అండ్ రిమైండర్ వచ్చేసరికి 0. సో ఎప్పుడైతే మనకి కోఎఫిషియంట్ 1 అవుతుందో అప్పుడు మనం ఈ యొక్క ప్రాసెస్ని స్టాప్ చేయాలి. ఇప్పుడు మనకు వచ్చిన రిమైండర్స్ని బాటమ్ టు టాప్ మనం అరేంజ్ చేస్తే ఆ వచ్చిన బైనరీ నెంబరే 5 యొక్క ఈక్వివాలెంట్ బైనరీ నెంబర్. ఈ 5 అనే నెంబర్ మన సిస్టమ్ 101 అనే బైనరీ నెంబర్లో స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి మనం కొంచెం పెద్ద నెంబర్ని తీసుకుందాం. సపోజ్ డెసిమల్ నెంబర్ 41 అనేది
బైనరీ నెంబర్ సిస్టంలో 101001 అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. 41 అనేది 2 టేబుల్తో మనం డివైడ్ చేస్తే మనకు వచ్చే కోఎఫిషియంట్ 20. ఎందుకంటే 41 2 టేబుల్తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు. సో దాని యొక్క నియరెస్ట్ నెంబర్ అనేది 40. అది ఎగ్జాక్ట్గా 2 టేబుల్లో 20 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. సో మనకు వచ్చే కోఎఫిషియంట్ 20. ఆ మిగిలిపోయిన రిమైండర్ అనేది 1. నెక్స్ట్ మనకు వచ్చిన ఆ కోఎఫిషియంట్ 20ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తే మనకి కోఎఫిషియంట్ అనేది మళ్ళీ 10 వస్తుంది. ఎందుకంటే 20 అనేది 2 టేబుల్లో ఎగ్జాక్ట్గా 10 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. అండ్ మనకి రిమైండర్ వచ్చేసరికి 0. అండ్ అగైన్ ఆ 10ని 2తో డివైడ్ చేస్తే మనకి మళ్ళీ 5 అనేది కోఎఫిషియంట్ వస్తుంది. ఎందుకంటే 2 టేబుల్లో 10 5 టైమ్స్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. అండ్ రిమైండర్ వచ్చేసరికి 0. అండ్ మళ్ళీ వచ్చిన 5ని 2తో డివైడ్ చేస్తే మనకి కోఎఫిషియంట్ అనేది 2 వస్తుంది. ఎందుకంటే 5 అనేది 2 టేబుల్లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు కాబట్టి దాని యొక్క నియరెస్ట్ నెంబర్ 4తో అది డివిజిబుల్ అవుతుంది. 4 అనేది 2తో ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. సో మనకి కోఎఫిషియంట్ అనేది 2 వచ్చింది. అండ్ రిమైండర్ అనేది 1. మళ్ళీ వచ్చిన 2ని 2 టేబుల్తో డివైడ్ చేస్తే మనకి మళ్ళీ కోఎఫిషియంట్ అనేది 1 వస్తుంది. ఎందుకంటే 2 టేబుల్లో 2 ఎగ్జాక్ట్గా 1 టైం డివిజిబుల్ అవుతుంది. అండ్ రిమైండర్ వచ్చేసరికి 0. సో ఎప్పుడైతే మనకి కోఎఫిషియంట్ 1 వస్తుందో అప్పుడు ఈ యొక్క ప్రాసెస్ని మనం స్టాప్ చేస్తాము. ఇప్పుడు ఆ వచ్చిన రిమైండర్స్ని బాటమ్ టు టాప్ అరేంజ్ చేస్తే వచ్చే ఆ నెంబరే బైనరీ ఈక్వివాలెంట్ నెంబర్ ఆఫ్ 41. మనం ఇప్పుడు దాకా ఒక డెసిమల్ నెంబర్ని బైనరీ నెంబర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం. ఇప్పుడు మన ఒక బైనరీ నెంబర్ని డెసిమల్ నెంబర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. మనం ఇందాక చూసిన 41 యొక్క బైనరీ నెంబర్ 101001ని డెసిమల్ నెంబర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఈ బైనరీ నెంబర్లో ఉన్న రైట్ సైడ్ 1ని 2 to the power 0తో మల్టిప్లై చేసి అండ్ దాని నెక్స్ట్ ఉన్న 0ని 2 to the power 1తో మల్టిప్లై చేసి ఆ తర్వాత ఉన్న 0ని 2 to the power 2తో మల్టిప్లై చేసి నెక్స్ట్ ఉన్న 1ని 2 to the power 3తో మల్టిప్లై చేసి దా నెక్స్ట్ ఉన్న 0ని 2 to the power 4తో అండ్ ఆ నెక్స్ట్ ఉన్న 1ని 2 to the power 5తో మల్టిప్లై చేసిన వచ్చిన వాల్యూస్ని మనం యాడ్ చేస్తే వచ్చే వాల్యూ అది 41కి ఈక్వల్ అవుతుంది. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ బైనరీ నెంబర్స్ అనేవి మన సిస్టమ్స్లో ఎలా స్టోర్ అవుతాయి అని. ఈ బైనరీ నెంబర్స్ అనేవి మన సిస్టమ్స్లో డైరెక్ట్గా స్టోర్ అవ్వవు. అవును, మీరు విన్నది నిజమే. మనం డైలీ యూజ్ చేసే మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ అలా ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఎలక్ట్రిసిటీ బేస్ మీద వర్క్ అవుతాయి. సో ఈ బైనరీ నెంబర్స్ కూడా మన సిస్టంలో ఎలక్ట్రిసిటీ లాగానే స్టోర్ అవుతాయి. మన సిస్టంలో ఎక్కడైతే సర్టన్ వోల్టేజ్ ఆఫ్ కరెంట్ అనేది స్టోర్ అయి ఉంటుందో దాన్ని మనం బైనరీ నెంబర్ 1 అని రిప్రజెంట్ చేస్తాము. ఎక్కడైతే వోల్టేజ్ ఆఫ్ కరెంట్ అనేది ఉండదో అక్కడ మనం 0తో రిప్రజెంట్ చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.